మెదక్ జిల్లా రామారావు చెరువు దగ్గర జరిగిన హత్యకు గురైన షారుఖ్ అన్సారీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు మహమ్మద్ షబ్బర్ భార్య అప్పా బేగంతో షారుఖ్ వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో కలిసి హత్యకు కుట్ర పన్నినట్లు నిర్ధారించారు. షారుఖ్ ను రాయరావు చెరువు వద్దకు పిలిపించి షబ్బర్, అతని తల్లిదండ్రులు, బామర్ది, స్నేహితుడు కలిసి హతమార్చినట్లుగా డీఎస్పీ నరేంద్ర గౌడ్ చెప్పారు. కత్తిని చెరువులో పడేసి పరారైన 5 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. మైనర్ అబ్బాయి వీళ్ళందరినీ కూడా తీసుకొని వీళ్ళందరి సహకారంతో ఎట్లయినా తుదముట్టించాలనే ఉద్దేశంతో మొన్నటి రోజు ఈమెను ఎవరైతే సంగారెడ్డిలో ఆమెను తీసుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడుకుందాము అని చెప్పేసి ఒక కాంప్రమైజ్ వేలో మాట్లాడదామని చెప్పేసి 10 గంటలకు రాత్రి 10 గంటలకి రాయరావు చెరువు దగ్గరికి భార్యతోనే ఆమెను బెదిరించి షారుఖ్ని అక్కడికి పిలిపించడం జరుగుతుంది. అక్కడ గొడవ పెట్టుకొని వీళ్ళందరి సహకారంతో అప్పటికే ఆల్రెడీ తన దగ్గర తెచ్చుకున్న కత్తితోటి ఆయన మీద తీవ్రంగా దాడి చేసి దారుణంగా గొంతు కోసి అక్కడనే హత్య చేసి ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోవడం జరిగింది.